గ్రేట్ ఈవినింగ్ లీడర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైన వండర్ వరల్డ్ లోకి వెళ్తున్నాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అవసరం ఏంటి, మనకు ఏ విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. వాయిస్ రావట్లేదు కృష్ణ. ఓకే ఓకే సార్. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా, ఎందుకు అవసరం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం స్లైడ్ లో చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా, అందంగా మనకు చిన్న విత్తనం నుంచి అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి ఎలా వెళ్తాం, డబ్బులు గ్రోత్ ఎలా అవుతాయి, ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, అసలు మనము ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో కరెక్ట్ ఉన్నామా అనే విషయాన్ని మనం ఇవాళ క్షుణ్ణంగా తెలుసుకుందాం. వై ఎర్న్ మనీ, అసలు మనకు డబ్బులు దేని కొరకు కావాలి, ఎందుకు మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము కరోనా సమయంలో మన శరీరము ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే ఇమ్యూనిటీ సంబంధించిన పదార్థాలు అంటే ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లిపిడ్స్ కానీ, ఫైబర్ కానీ, జింక్ కానీ మన న్యూట్రిషనిస్ట్ మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. అసలు మనకు ఈ ఆహార పదార్థాలు శరీరానికి మంచి శక్తినిచ్చి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేవి, ఆరోగ్యంగా పుష్టిగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది బాగుంది, పర్వాలేదు. కానీ ఈ మెంటల్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ కు ఇమ్యూనిటీ కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా ఆలోచన చేస్తే అలానే మన రిజల్ట్ రావడం జరుగుతుంది. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ రోజు అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అనుకోండి. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక కార్పొరేట్ ట్రైనర్ను, కియా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, సిఇఓను. ఇవాళ అనివార్య కారణాల వల్ల మన గురుదాస్ సార్ వారు స్పీకర్ ఉండే, యాక్చువల్గా నేను కూడా చాలా బిజీగా ఉండే హైదరాబాద్ లో. అయినా కూడా మనకు ఈరోజు తీసుకోండి సార్, ఖచ్చితంగా ఏ రోజు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదే ఇదే టాపిక్, ఇదే సబ్జెక్టు నేను ఏదో కార్పొరేట్ కంపెనీలో చేస్తే పర్ డే 1,00,000 రూపాయలు తీసుకుంటాను నేను. ఎంత అండి? 1,00,000 రూపాయలు నేను పర్ డే తీసుకోవడానికి పర్ సెషన్. అంటే అట్లాంటి మోటివేషన్ అనేది మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా చూడబోతున్నాం. కాబట్టి ఆన్ ఆఫ్ సడన్ గా అయినా ఒకరున్నా ఇద్దరున్నా ఈ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఈరోజు వినకపోయినా కూడా మళ్ళీ యూట్యూబ్ లో మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ లీడర్స్, మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ విన్న తర్వాత కూడా మీరు మీ యొక్క సబ్జెక్టును ఇతరులకు షేర్ చేయండి. కాబట్టి మన శరీరానికి పోషక పదార్థాలు ఏ విధంగా అవసరమో మన సబ్ కాన్షియస్ మైండ్ కు మన మెంటల్ ఇమ్యూనిటీ కావాలంటే విటమిన్ ఎం కావాలి. మెయిన్ గా మన దగ్గర సమృద్ధిగా సంపద ఉన్నట్లయితే, సమృద్ధిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే మనము ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. అలాగని మనం బ్యాంక్ బ్యాలెన్స్, నేను చాలా మటుకు ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, నేను జీతం చేస్తున్నా నాకేం పర్వాలే అంటాం. జీతం చేస్తున్నప్పుడు ఒక 10,000 అడుగు చూడండి, 10,000 బ్యాలెన్స్ చెక్ చేయండి. మీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, జేబ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఒక 10 రూపాయలు అడిగితే ఇవ్వగల కెపాసిటీ ఉందా అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటి. కాబట్టి ఎవరు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనను ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు చదివిపిస్తున్నారు మన పేరెంట్స్. దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు అయింటారు. 60 లక్షల రూపాయలు ఖర్చు భూమి మీద పెడితే, ల్యాండ్ మీద పెట్టినా, స్టాక్ లో పెట్టినా ఇవాళ 100 కోట్లు వచ్చేవి. కానీ అది మన యొక్క ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేసినాం. కానీ మనం ఏం ఆలోచన చేస్తున్నాము? ఒకటే ఆలోచన చేస్తున్నాం, నేను పిహెచ్డి అయిపోగొట్టాలి, ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ జాబ్ చేయాలి. పిహెచ్డి అయిపోయింటది, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని ఎల్కేజీ స్కూల్లో, యూకేజీ స్కూల్లో చెప్తున్నారు. ఇవాళ అంత దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లేదు.
గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము. కాబట్టి మన పేరెంట్స్ ఇంతవరకు చదివించుంటారు. ఈ స్థాయిలో వచ్చినా కూడా మన పేరెంట్స్ కి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు 10 రూపాయలు అడిగినప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. మన పిల్లలు ఒక చిన్న మంచి ప్రైవేట్ స్కూల్లో వేపియమంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో లేవు, మన దగ్గరనే లేకపోవు కాబట్టి మన ఇతరులకు ఏమి చేయగలుగుతాం. అందుకొరకే వై ఎర్న్ మనీ అంటే ఇవన్నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే, సో మనకు దేని కొరకు అంటే లైఫ్ లో ఒకటి ఏదో ఒకటి గోల్ ఉంటుందండి. లైఫ్ లో మనకి ఏముంటది అంటే ఏదో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ అనేది ఏంటి, ఎలా ఉండాలి, సాధించే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి, మా సబ్ కాన్షియస్ మైండ్ ఏది లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. మళ్ళీ ఎలా ఉన్నాయి మన డ్రీమ్స్ అనేది చూసినట్టయితే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక లగ్జరీ విల్లా కొనాలని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, లగ్జరీ విల్లా కొనాలని ఉంటుంది కదా. లగ్జరీ విల్లా కొనాలని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఒక డ్రీమ్ కార్ కొనాలని ఉంటుంది. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటుంది. ఇంటర్నేషనల్ టూర్ పోవాలంటుంది. తర్వాత క్రియేటింగ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్, మనకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనము మన యొక్క ఫ్యామిలీకి ఎంత సమయం కావలిస్తే అంత సమయం ఇవ్వగలుగుతామో దాన్నే ఆర్థిక స్వేచ్ఛ అంటాం. ఎప్పుడైతే మన ఫ్యామిలీకి ఏది అవసరం అయితే అది ఇవ్వగలుగుతామో అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం మై డియర్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన నాన్న వచ్చి ఒక 10,000 ఈ బిడ్డ అంటే ఇచ్చేటట్టు ఉండాలి. లేదా ఒక రిలయన్స్ మార్టో, లేదా ఒక ఏఎంబి మాలో, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్లను, లేకపోతే ఒక సిఎంఆర్, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఒక బాగా అంటే మన భార్యకు కానీ అమ్మకు కానీ పిల్లలకు కానీ బాగా శారీయో డ్రెస్సో నచ్చింటది. నచ్చితే వెంటనే మనం ఏం చేస్తామంటే పూర్ మెంటాలిటీ అంటాం. పూర్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూస్తారు. ప్రైస్ ట్యాగ్స్ చూసి కొనే వ్యక్తులు పూర్ మెంటాలిటీ అంటాం. కాబట్టి వితౌట్ ప్రైస్ ట్యాగ్స్ మనము ఆ యొక్క ఏదైనా గూడ్స్ కానీ ఏదైనా థింగ్స్ కొనేటట్టు ఉండడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని బల్లగుద్ది చాలా మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఇమాజినేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క బ్రెయిన్ చెట్టు లాగా ఒక బ్రెయిన్ అంటే మన గోల్ ఎలా ఉండాలంటే ఇవాళ మనకు డిస్ప్లేలో రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మనకు డిస్ప్లేలో మీ ఇష్టమైన డిస్ప్లేలో ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, మంచి ఇంటర్నేషనల్ టూర్, డొమెస్టికల్ టూర్, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్యామిలీకి ఎంత సమయం కావాల్సి అంత సమయాన్ని ఇవ్వగలగడమే ఆర్థిక స్వేచ్ఛ అంటాం. ఆలోచన చేసుకోండి మై డియర్ లీడర్స్. సో ఇండియన్ ఎకనామీ సర్వే ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకుంటే మనము ఇండియన్ ఎకనామీ సర్వే ఆఫ్ మనం 2024లో సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారంగా మామూలుగా ఒక ఫ్యామిలీకి ఎక్స్పెండిచర్ ఎలా ఉందో 1920 నుంచి గమనిస్తే 1920లో ₹1 సంపాదించే ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అంట. ఆ ₹1లోనే ఒక 25 పైసలు ఖర్చు పెట్టి మిగతా 75 పైసలు పొదుపు చేసేవాళ్ళంట 1920. అంటే రాంగ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగి మన ఖర్చులు పెరిగి మన శాలరీ కూడా పెరుగుతుంది. మ్యూట్ చేయి కృష్ణ, అందరిని మ్యూట్ చేసి. సో కాబట్టి మై డియర్ లీడర్స్, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా 1920లో ₹1 సంపాదించే ఫ్యామిలీ చాలా హెల్తీగా, ఫిట్ గా, రిచ్ గా ఉండేదంట. మళ్ళీ ఒక 20 ఇయర్స్ గడిచిపోయింది 1940, అంటే ₹10 సంపాదించే ఫ్యామిలీ ఒక ₹5 ఖర్చు పెట్టి ₹5 సేవ్ చేసుకునే వాళ్ళంట. మళ్ళీ అదే వ్యక్తి యొక్క జీతము 1960 అంటే 20 ఇయర్స్ గడిచే కొద్దీ జీతం 10 రెట్లు పెరుగుతుంది. అదే వ్యక్తి 1980లో ₹1000 అంటే పూర్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏమైందంటే యావరేజ్ ఫ్యామిలీ కన్వర్ట్ అయిపోయింది 1980లో. అంటే సంపాదించే జీతం ₹1000 అయితే ఖర్చు పెట్టేది మనకు 2000 ఖర్చు అవుతుంది. అంటే ₹1000 జీతం సంపాదిస్తే ₹1000 ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే అప్పు చేసి మరీ ఫ్యామిలీ గడిపేవాడు 1980లో. దాని తర్వాత 2000 సంవత్సరంలో సంపాదించే జీతం 10,000 అయితే ఖర్చు పెట్టేది 20,000 అంటే 10,000 డెఫిసిట్. ఇక్కడ ఫ్యామిలీ పూర్ గా కన్వర్ట్ కావడం జరిగింది.
అదే 20 సంవత్సరాలు గడిచిపోయింది 2020. ఆ వ్యక్తికి 10 రెట్లు పెరిగింది జీతం. 2020లో ₹1,00,000 గమనించప్పుడు 2020 2024 2020లో ₹1,00,000 సంపాదించే ఫ్యామిలీకి లక్ష మినిమం, అంటే మినిమం నీడ్స్ అంటాం వాటిని. చిన్న ఫ్యామిలీ, చిన్న ఇల్లు, చిన్న కారు, చిన్న అవసరాలు ఉండే ఫ్యామిలీకి ₹1,00,000 అవసరం. కానీ ఇప్పుడు ప్రజెంట్ 2024 మీరు గమనించండి, ఎల్కేజీ నుంచి పిహెచ్డి చదివిన వ్యక్తికి ఏ కాలేజీలో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా, ఏ గెస్ట్ ఫ్యాకల్టీ అయినా, ఏ మల్టీనేషనల్ కంపెనీలో అయినా ₹1,00,000 ఇస్తుందా? అఫ్ కోర్స్ పిహెచ్డిలో 10/10 గ్రేడ్ వచ్చిన, ఇంటర్లో 10/10 గ్రేడ్ వచ్చిన, 10th లో 10/10 గ్రేడ్ వచ్చిన, మీరు గ్రేడ్ వేసుకొని పోండి, సర్టిఫికేట్ పట్టుకొని పోండి. ఆ సర్టిఫికేట్ కి సార్ నా సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ వచ్చిన, గోల్డ్ మెడల్ వచ్చిన, నాకు ₹1,00,000 జీతం ఇవ్వండి ఇస్తారా? నో ఛాన్స్. ఆయన లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఏ ఏ కంపెనీ కానీ, ఏ కాలేజ్ కానీ, ఏ స్కూల్లో కానీ, ఏ ప్రైవేట్ కంపెనీ కానీ నీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి ఓన్లీ సర్టిఫికేట్స్ మాత్రమే. ₹1,00,000 ఇచ్చే కంపెనీస్ ఏవీ లేవు. ఉందా? మరి మన అవసరం ₹1,00,000. 2024 ఎంత కావాలి? ఇంచుమించు 1,50,000 కావాలి. 1,50,000 ఎవరు ఇస్తారండి? ఆ 1,50,000 అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, మల్టీనేషనల్ కంపెనీలో, ఏ కంపెనీలో అయినా జాబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ₹1,00,000 అనుకుంటే ప్రతి సంవత్సరం మనకి ఎంత అండి? ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే దాదాపు మనం వాడే ఎక్స్పెన్సెస్ అనేది 35% పెరుగుతూ పోతున్నాయి ఎవ్రీ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ 1,50,000 కావాలి, 2,00,000 కావాలి. అదే 2040 వేసుకుంటే దాదాపు ఎన్ని రేటు కావాలి మీరు గమనించండి. అంటే సుమారుగా ఇంచుమించు ₹5,00,000 కావాలి 2040. అంటే ఇంకొక 16 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నామా? ఇప్పుడే ₹1,00,000 సంపాదించడం లేదు, కానీ 2040 గురించి ఆలోచన చేస్తున్నాము. అంటే అర్థం చేసుకోండి మై లీడర్స్, ఇప్పుడే మన యొక్క ఫ్యామిలీకి ఇది ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఓకే, మరి 2040 గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మై లీడర్స్, ఈ రోజు చెప్పబోయే అంశం లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనే విషయాన్ని గమనించండి. డాడీ, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మనం గమనించండి. కాబట్టి 2040లో అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పెరుగుతూ పెరుగు పెరుగుతూ గమనించండి, 35% పెరుగుతూ పోతుంది ఇన్ఫ్లేషన్. ఎవ్రీ ఇయర్ 6% పెరుగుతుంది. 6% అంటే ఎంత పెరగాలి, ఏ విధంగా పెరగాలి, ఎంత శాలరీ కావాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాం. అందుకొరకే ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, ఈ రోజుతో మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మార్చుకోండి అండి. మీ యొక్క దశ దిశ మారబోతుంది. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మేడం లీడర్స్ గమనించండి, మంచి ఆపర్చునిటీ ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రామ్ అనేది విత్ ఇన్ 15 days లో మీకు 100 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. జూమ్ కెపాసిటీ. జూమ్ అనేది ఒక అద్భుతమైన వరల్డ్ అండి, మీరు వినియోగించుకోవడం లేదు. కానీ ప్రతి ఒక్కరికి జూమ్ ద్వారా రోజుకు 50,000 సంపాదించుకోవచ్చు, నెలకు ఇంచుమించు 10 లక్షలు సంపాదించుకోవచ్చు, సంవత్సరానికి ₹1,00,000 సంపాదించుకోవచ్చు. మరి అటువంటి అవకాశము మీ సర్టిఫికేట్ ద్వారా కావచ్చు, లేదా మీరు సంపాదించిన ఉద్యోగం ద్వారా కావచ్చు, లేదా మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా సంపాదించే అవకాశం ఉందా? లేదండి. మరి అది చేసుకుంటూ రోజుకి 50,000 చొప్పున, నెలకు ₹10,00,000 సంపాదించే, స్కైస్ ద లిమిటెడ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే ప్రోగ్రామ్ మన దగ్గర ఈ రోజు ఉంది. ఆ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫాస్ట్ అంటే, మనము ఒక జాబ్ చేస్తూ ఉంటామండి, వానికి ఎప్పుడు మూడొచ్చి తనినా కూడా పూటతోటి బయటపడాల్సిందే. ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అయినా కూడా భద్రత లేదు. మన ఆరోగ్య భద్రత లేదు, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, పెన్షన్ లేదు. మన ఎప్పుడు ఫైర్ చేసాడో తెలియదు. కాబట్టి ఇక్కడ ఫైర్ గురించి ఆలోచించకుండా జాబ్ చేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, తొందరగా విత్ ఇన్ 3 to 4 years లో, లేదా ఎగ్జాక్ట్లీ 5 years లో ఈ యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిటైర్ కావచ్చు. మనకు రాబర్ట్ కియోసాకి చెప్తాడండి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. ఫైర్ అంటాం ఇక్కడ, వాళ్ళు ఎవరో ఫైర్ చేయడం కాదు, మీరు ఇక్కడ తొందరగా ఫైర్, నథింగ్ బట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అయ్యి త్వరగా రిటైర్ అవ్వండి. గోవా కావాల్సి గోవా వెళ్ళండి, బ్యాంకాక్ కావాల్సి బ్యాంకాక్ వెళ్ళండి, దుబాయ్ కావాల్సి దుబాయ్ వెళ్ళండి. అట్లాంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మనము ఇవాళ తెలుసుకోబోతున్నాం మేడం లీడర్స్. ఇక్కడ రాబర్ట్ కియోసాక్ చెప్తాడండి, రాబర్ట్ కియోసాక్ ఏం చెప్తాడంటే,
రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈ బుక్ లో కావచ్చు, ఏ గ్రేట్ రీడర్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్. అంటే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క మంచి లీడరు ఖచ్చితంగా ఒక రీడర్ గా ఉండాలి. రాబర్ట్ కియోసకి ఇవాళ బిగ్గెస్ట్ బిజినెస్ ఆంటర్ప్రినర్ లో ఒక మంచి సక్సెస్ఫుల్ అయిన కారణం ఏంటంటే ఒక పైప్ లైన్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాడు. ఎలా అంటే ఒక అద్భుతమైన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్, 21వ శతాబ్దం బుక్, తర్వాత ద రియల్ ఎస్టేట్ బుక్, తర్వాత వై ఏ అండ్ బి వర్క్ ఫర్ సి అనే 5-6 మంచి ఆంటర్ప్రినర్ బుక్ రాసింది వల్ల ఆ బుక్ లో నుంచి కొన్ని మిలియన్ల కొద్ది డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ రాబర్ట్ కియోసకి ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం మొత్తంలో లీగల్ గా, ఎథికల్ గా, మోరల్ గా సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అది ఓన్లీ మనము గమనించినట్టయితే 4 మార్గాలు, 4 రకాల వ్యక్తులు అని చెప్తాడు ఆయన. ఒకటి, ఆ ఫార్ములా ఏంటంటే ఈఎస్బిఐ. ఇక్కడ ఈ ఫర్ ఎంప్లాయీస్, ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయీస్, బి ఫర్ బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఐ ఫర్ ఇన్వెస్టర్స్. ఇక్కడ నిన్న మొన్న కొంచెం డిఫరెంట్ గా ఉంటే ఈ రోజు కూడా డిఫరెంట్ చెప్తాను. ఇక్కడ ఈ ఈ క్వాడ్రంట్, ఎస్ క్వాడ్రంట్ ఏంటి అంటే ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే ఒక కాన్సెప్ట్ గా ఇక్కడ బకెట్ డ్యూటీ అంటారు. అంటే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ చేసే డ్యూటీ ఏంటంటే బకెట్స్. బకెట్లు అంటే బకెట్ లో నీళ్ళు నింపినంత వరకు బకెట్ లో నీళ్ళు నింపి వాడుకుంటే మొత్తం అయిపోతుంది. అదే బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ తీసుకుంటే ఇక్కడ పైప్ లైన్, మహాసముద్రం, నువ్వు ఆ సముద్రం నుంచి కాలువతో తీసుకుంటావా, లేకపోతే గిన్నెతో తీసుకుంటావా, లేకపోతే ఒక జేసీబీ తోటి తీసుకుంటావా, ఎలా తీసుకుంటావా అది నీ ఇష్టం. దీనికి ఒక చిన్న మోరల్ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో రాము సోము రాము సోము ఉంటాడండి. ఆ రాము సోము యొక్క మంచి పీజీ చదివింటారు. పీజీ చదివిన తర్వాత వాళ్ళకు ఎన్ని రకాల కంపెనీ చూస్తే జాబ్ దొరకదు. ఒకరోజు సర్పంచ్ పిలిపించుకొని ఏం రా ఇలా తిరుగుతుండ్రు రాము సోము అంటే, మాకు ఎవరు జాబ్ ఇవ్వడం లేదు, పీజీ అయిపోయింది, మరి ఎట్లా చేయాలంటే నేను ఒక జాబ్ ఇస్తా, ఈ ఊర్లో ఒక 1000 మంది ఉంటారు, ఒక్కొక్కరికి 2 బకెట్లు అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి 2 బకెట్ నీళ్ళు అవసరం ఉంటుంది, మీరు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఒక్కొక్క బకెట్కి ఒక్కొక్క రూపాయి చొప్పున సంపాదించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అరే బాగుందిగా, బ్రహ్మాండమైన ఆపర్చునిటీ, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు, నెలకు 30,000 సంపాదించుకోవచ్చు అని రాముస్వామి నిర్ణయించుకొని ఇక ఆ ఊరికి 3 కిలోమీటర్ దూరంలో ఒక నది ఉంటది. ఆ నదికి రోజు బకెట్లు తీసుకొని పోవడం, నేను ఫస్ట్ రోజు తీసుకొని పోవడం, ఒక్కొక్కరికి 2 బకెట్లు పోసి రోజుకు 1000 రూపాయలు సంపాదించేవారు. ఫస్ట్ డే 3 కిలోమీటర్ల నుంచి 2 బకెట్లు ఉల్లాసంగా ఉత్సాహంగా తీసుకొచ్చి పోస్తుంటారు, ఆనందంగా ఉంది, పైసలు తీసుకుంటారు, బాగుంటుంది. ఒక 1 మంత్ తర్వాత ఏమవుతుందండి బాగా గమనించండి, మన ఒంట్లో శక్తి ఎంతవరకు ఉంటుంది, మన శక్తి ఎంతవరకు ఉంటుందండి అంటే పని చేసేంత వరకు మాత్రమే ఉంటుంది. బోన్స్ పని చేసేంత వరకు చేసి 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 ఏమైందంటే ఆ పెద్ద బకెట్ కాస్త చిన్న బకెట్ అయినాయి. ఒక నెల తర్వాత సో రాముకు ఒక ఐడియా వస్తుంది. ఏం ఐడియా వస్తుంది అంటే, అరే సోము, ఇట్లయితే మనము ఒక 3 సంవత్సరాలు చచ్చిపోతాము, మోసి 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 మన జీవితాంతము ఈ బకెట్ డ్యూటీ అయిపోతుంది, వీళ్ళకి నీళ్ళు మోయడం వల్ల మనకు పెళ్లి ఉండదు, పెటారం ఉండదు, మన ఫ్యూచర్ ఉండదు, ఇట్లయితే కాదు, కొత్తగా ఆలోచన చేద్దామని చెప్పి ఏం చేస్తారంటే రాము సోము చెప్తే నేను విన్నాను రా భయ్, నేను ఓన్లీ బకెట్లే మోస్తా అని చెప్పి వాడు రాము చెప్పినట్టు విన్నాడు సోము. మరి అరే వింటలేడని చెప్పి రాము ఏం చేస్తాడంటే రోజు మార్నింగ్ 5 గంటలకు లేచి ఒక 8 గంటల వరకు రోజు గడ్డపార, అంటే పైప్ లైన్, అంటే నదికి పైప్ లైన్ కుట్టడానికి ఒక గడ్డపార, ఒక గమేల, ఒక సలికే, దానికి సంబంధించిన సామాగ్రి తెచ్చుకొని 5 గంటల నుంచి లేచి 8 గంటల వరకు ఆయన పని రోజు పైప్ లైన్ తోవడం స్టార్ట్ చేస్తాడు. మెల్లగా అంటే ఈ బకెట్ డ్యూటీ చేసుకుంటూ తవ్వడం స్టార్ట్ చేస్తాడు. మెల్లగా ఇలా తవ్వి 6 నెలల ఒక 1.5 year తర్వాత సగం దూరం వరకు తవ్వుతాడు. అందరు ఏం చెప్తారంటే తవ్వుతుంటే వీడు అంటే దీని సోమును ఏమంటారు అంటే, సోమునేమో ఇక్కడ ఒక పేరు పెట్టారు, వీడు బకెట్ అని, వీడు పైప్ లైన్ అని పేరు, పైప్ లైన్ హీరో అని వీడు అంటాడు, బకెట్ హీరో అని వాడు అంటారు, తిడుతుంటారు, ఊర్లే హేళన చేస్తుంటారు. అయినా కూడా పట్టించుకోకుండా రాము
తోకుంటా 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 లాస్ట్కు 3 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఆ ఊరు నుంచి ఏం చేస్తాడంటే ఆ నదికి పైప్ లైన్ కొట్టేస్తాడు. కొట్టేసి అందరి ఇండ్లకు ఆ ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని ఏం చేస్తాడంటే ఒక నల్ల పెట్టుకొని ₹1 ఎక్కువ పెడతాడు. అందరూ ₹1 ఎక్కువ ఇచ్చానే తీసుకెళ్ళిపోతారు. ఒక బకెట్ 2 బకెట్లు వాడే వాళ్ళు 4 బకెట్లు వాడతారు. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పైప్ లైన్ కొట్టేసిండు. దేనికి? నదికే పైప్ లైన్ కొట్టేసిండు. ఇలా 3 సంవత్సరాల తర్వాత రాము హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వచ్చేసిండు. అంటే రోజుకు 3-4 వేలు సంపాదించిండు, నెలకు ₹1,00,000 సంపాదించిండ్రు. అదంతా ఒక ప్లాన్ ప్రకారంగా, అంటే ఒక ప్లాన్ వేసుకొని ఒక బుక్ లో వేసుకొని గో ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత 3 సంవత్సరాలు కష్టపడితే ఈ విధంగా పైప్ లైన్ కొట్టొచ్చు. దీని సామాగ్రి ఇంత అనేది ఎవరు సీక్రెట్ చెప్పాడు, ఆ సీక్రెట్ మొత్తం ఇదే. అలా రాము ఒక ఫ్రాంచైజీ మోడల్ ఒక బుక్ రాసుకొని ఎవరు అడుగుతారు మాకు ఎలా కొడతావు అంటే, నేను ఎవరికి సీక్రెట్ చెప్పను, నేను ఫ్రాంచైజీ ఇవ్వగలుగుతా అని చెప్పి మొత్తం ఆ ఊరు నుంచి ఆ జిల్లా, ఆ డిస్టిక్, ఆ స్టేట్ మొత్తము రాము మొత్తం ఒక ఫ్రాంచైజీ మోడల్లో బిజినెస్, పైప్ లైన్ బిజినెస్ ఎలా కొట్టాలి, పైప్ లైన్ ఎలా కొట్టాలని చెప్పి అందరి ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. రాము అత్యంత రిచెస్ట్ పర్సన్ గా కావడం జరిగింది. ఇక్కడ దీని మోరల్ స్టోరీ ఏంటంటే, మళ్ళీ అదే సోము మాత్రము అదే బకెట్ చూసుకుంటే అదే కూలి పని చేసుకుంటే అలానే ఉన్నాడు. కానీ రాము మాత్రము చాలా రిచెస్ట్ పీపుల్ కావడం. ఇక్కడ కారణం ఏంటంటే రాము థింకింగ్ అనేది పైప్ లైన్ థింకింగ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచన చేస్తున్నాడు. అదే సోము థింకింగ్ ఏమో సెల్ఫ్ ఎంప్లాయీగా ఆలోచిస్తున్నాడు. ఆయన బకెట్ మోస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే దే ఆర్ వర్క్ ఫర్ మనీ, నో వర్క్, నో టైం, నో వర్క్. అంటే సమయం ఇవ్వలేకపోతే వర్క్ లేదు, వర్క్ లేకపోతే డబ్బులు లేవు. కాబట్టి జీతం కొరకు జీవితాంతం పనిచేస్తున్నాడు రాము. జీతం కొరకు జీవితాంతం పనిచేస్తున్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్. కాబట్టి కొత్తగా ఆలోచన చేయండి. ఇవాళ కేవలం గమనించండి, 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు, 3 సంవత్సరాలు కూడా అవసరం లేదు మై డియర్ లీడర్స్. కేవలం రోజుకు రోజుకు ఒక 3 గంటలు లేదా రోజుకు 2 గంటలు కేటాయించి కరెక్ట్ గాన మిషన్ 100 days గా ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ 1 year లో మీరు 30 సంవత్సరాలు సంపాదించే జీతం కొరకు జీవితాంతం సంపాదించే ఇన్కమ్ ను ఈ ఒక 1 year లోనే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ పైప్ లైన్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కావచ్చు. కాబట్టి బిజినెస్ ఓనర్ కావచ్చు, మీరు బిజినెస్ ఓనర్ అయ్యి మంచి ఇన్వెస్టర్ గా రకరకాల స్టాక్ లో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, హౌసింగ్ లో కావచ్చు, ఇన్సూరెన్స్ లో కావచ్చు, దేంట్లైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ యొక్క పాపులేషన్ తీసుకున్నట్టయితే, అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఓకే, 90% ఆఫ్ ద పీపుల్, అంటే జనాభా మన భారతదేశం మొత్తంలో 90% జనాభా వాళ్ళు సంపాదించే ఇన్కమ్ మాత్రం 5 to 10% మాత్రమే. సో కాబట్టి మై లీడర్స్, అలాగే బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడంటే మినిమం తక్కువ బిజినెస్ ఓనర్ కావాలి, మీకు కూడా అదే టాలెంట్ కావాలంటే మినిమం ఒక 500 మందికి ఆపర్చునిటీ కల్పించండి. ఒక 500 మెంబర్స్ కు రోజుకు అట్లీస్ట్ 10,000 సంపాదించేటట్టు చేయండి. 10,000 సంపాదించేటట్టు చేయండి. జస్ట్ పాసివ్ ఇన్కమ్ ఎలా చేయాలో చెప్పండి, మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ చేయడం వల్ల సపోర్ట్ ఇవ్వండి, 100% బిజినెస్ మ్యాన్ కూడా అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్ మ్యాన్ మంచి ప్రతి ఒక్కరి సమయాన్ని కొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ మార్ట్ ఉంటుంది. ఆ రిలయన్స్ మార్ట్ కట్టాలంటే భూమి కావాలి, ఆ కట్టాలంటే లేబర్స్ కావాలి, వాళ్ళని కొంటాడు. ఆ ప్లాన్ ఇవ్వాలంటే ఇంజనీర్ కావాలి, ఇంజనీర్ కొంటాడు. దాని ప్లాన్ డిజైన్ కావాలంటే సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ డిజైన్ కొంటాడు. అందులో పనిచేసే ఎంప్లాయీస్ కు ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ని కొంటాడు, లీగల్ సమస్యలు వస్తే ఆ లాయర్ని కొంటాడు. ప్రతి ఒక్కరి సమయాన్ని కొనే వ్యక్తి ఎవరు? బిజినెస్ ఓనర్. కాబట్టి వై డోంట్ యూ, అంటే మీరు ఎందుకు బిజినెస్ ఓనర్ కావద్దు? కాబట్టి మై డియర్ లీడర్స్, మంచి బిజినెస్ ఆంటర్ప్రినర్ గా కావాలని చెప్పి రాబర్ట్ కియోసకి ఒక మంచి బిల్డింగ్ పైప్ ప్లాన్స్ వేసుకోండి. అంటే టోటల్ గా వరల్డ్ మొత్తంలో తీసుకుంటే 5 to 10% ఆఫ్ ద పీపుల్ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ గా కన్వర్ట్ అవుతున్నాడు. 90% వెల్త్ సంపాదిస్తున్నాడు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ఏమో 5 to 10% మాత్రమే వెల్త్, కానీ పాపులేషన్ మాత్రం 90%. కానీ ఇక్కడ బిజినెస్ ఇన్వెస్టర్ మాత్రం కేవలం 5 to 10%, కానీ సంపాదించింది మాత్రం 90%. ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆలోచన చేస్తున్నాడు, టైం లివరేజ్ ని పెంచుకుంటున్నాడు. ఓకేనా? 24 గంటలను 1000 గంటలు చేస్తున్నాడు, 1000 గంటలను 1,00,000 గంటలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అనేది ఆలోచన చేయండి.
అలా ఆలోచన చేయగలిగితేనే మనము సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ కావడానికి అవకాశం ఉంటుంది ఐడల్ లీడర్స్. కాబట్టి సో మనము ఇవాళ జీతం కొరకు జీవితాంతం పనిచేసే కంటే జీతము చేసుకుంటూ మనం ఉన్న పొజిషన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ లోకి వెళ్దామా అంటే వెళ్ళుకుంటూ మరి వాళ్ళ రోజుకు 50,000 అంటే 3,000 నుంచి 50,000 వరకు సంపాదించుకునే ఆపర్చునిటీ ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఒక ఈవీ రెవల్యూషన్ నడుస్తుందండి. అంటే పొల్యూషన్ నడుస్తుంది, వాతావరణ ప్రతి ఒక్కరు ఫ్యూయల్ అంటే పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు వాడుతూ ఉన్నారు. వాడడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలోకి నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అయిన ఫ్యూయల్ ఎక్కువ వాడుతుంది. పొల్యూషన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇలా ఓజోన్ డిప్లియేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు. ఇవాళ చూసాం మనం. ఇవాళ హైదరాబాద్ యొక్క ఖమ్మం కానీ ఏది మమరాబాద్ కానీ, తర్వాత నెక్స్ట్ మహబూబ్నగర్ కానీ, తర్వాత అమరావతి కానీ, విజయవాడ కానీ, అలాగే వయనాడు కానీ, అలాగే ఉత్తరాఖండ్, ఇలా కారణం ఏంటి? ఇవన్నీ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి. అంటే ఎక్కువగా మనము ఈ యొక్క వెహికల్స్ వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగి సముద్ర మట్టం పెరిగి, ఓకేనా. సో కాబట్టి అనుకోని సమయాల్లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేసి విపరీతమైన ప్రాణ నష్టం. ఇవాళ చూడండి 12 కోట్ల విల్లా విపరీతంగా ఈ మూకెల్లో కొట్టుకుపోయేది. కారణం ఏంటి? ఫ్లడ్స్. కారణం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల విపరీతమైన వర్షాలు వచ్చేసి మొత్తము ఏది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఇంకా చెప్పాలంటే అమరావతి మొత్తం టోటల్ గా ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ, ఈ యొక్క సెక్టార్ కానీ, అన్ని రకాల సెక్టార్స్ మొత్తం కొలాబ్స్ కావడం జరిగింది మై డియర్ లీడర్స్. కాబట్టి మళ్ళీ అటువంటి సెక్టార్ లో ఈవీ రెవల్యూషన్ లో గో గ్రీన్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అంటూ మనము ఆ కొత్త వాళ్ళలోకి పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల కూడా డబ్బులు సంపాదించవచ్చా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మరి మరి ఏం చేయాలి? పొల్యూషన్ తగ్గించాలంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడితే ఇంచుమించు ఒక 200 ప్లాంట్స్, ఇంతకుముందు 10 ప్లాంట్స్ అని చెప్పాను, నిన్న మొన్న క్యాల్కులేట్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం వల్ల మనం సుమారుగా 200 మొక్కలు నాటినట్లే. 200 మొక్కలు నాటినవంటే ఎంత రిచ్ ఆక్సిజన్ ఇస్తున్నామో ఎన్విరాన్మెంట్కి ఆలోచన చేసుకోండి. కాబట్టి మనము విశ్వానికి, ఈ పర్యావరణానికి మనం ఎంత ఇస్తామో పర్యావరణం దానికి 10 రెట్లు ఎక్కువగా ఇస్తుందండి. సో కాబట్టి గో గ్రీన్ అంటే గెట్ రెడీ టు ఎంజాయ్ గ్రీన్ టుమారో, స్విచ్ టు ఎలక్ట్రిక్ వెహికల్ నౌ. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కు ఈ రోజే స్విచ్ అవుదాము, డెఫినెట్ గా పర్యావరణం కాపాడదాము. పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల కూడా రోజుకు 3,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. అన్లిమిటెడ్ జనరేషన్ ఇన్కమ్ కూడా ఇప్పించవచ్చు. మరొకసారి పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బండి తీసుకుంటే చూడండి, పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ తీసుకుంటే ఈ యొక్క పెట్రోల్ వెహికల్ అనేది పెట్రోల్ పైనే నడుస్తుంది, ఓకే. అదే ఎలక్ట్రిక్ బండి తీసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీ కావచ్చు. ఇవాళ మనకు తర్వాత మనకు మంచి అంటే లిథియం అయాన్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది, తర్వాత అట్లాస్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది, మనం వాడే ఏవి వెహికల్ కమింగ్ సూన్ కార్బనైజ్డ్ జింక్ చాలా తక్కువ రేట్లలో ఉండే బ్యాటరీస్ కూడా రాబోతున్నవి. కాబట్టి గో గ్రీన్. కాబట్టి చూడండి ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది, చాలా నాన్ పొల్యూటెడ్. సో మనకు పెట్రోల్ వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి మొత్తము మంచు పర్వతాలు కరిగేసేసి ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా నో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అసలు రిలీజ్ చేయదు. పెట్రోల్ బండికి హై మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఎక్కువ ఉంటుంది, టైర్లు పైన ఇవి పైన లేకపోతే చాలా ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లో మెయింటెనెన్స్, హై ఎక్స్పెన్స్ అండ్ రన్నింగ్ కాస్ట్, అంటే ఎక్కువగా నడుస్తున్న కొద్దీ ఎక్కువ కాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సేవింగ్ అండ్ రన్నింగ్ కాస్ట్, అంటే మనం రోజు ఎంత నడుపుతుంటామో వెహికల్ ను అంత డబ్బులు పొదుపుతూ అవుతుంటాయి. నాన్ ఎకో ఫ్రెండ్లీ, అంటే పెట్రోల్ బండి అనేది వాతావరణంలో పొల్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతమైన పొల్యూషన్ వచ్చేసి హెల్త్ పరంగా కావచ్చు, బ్రెయిన్ పరంగా కావచ్చు, స్కిన్ పరంగా కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. ఇది ఎలక్ట్రిక్ బండి తీసుకుంటే ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్. ఇక్కడ మనం చాలా పర్యావరణంలోకి నడుద్దాం, మనతో పాటు ఇతరులను కూడా నడిపించడం వల్ల కూడా మనము పర్యావరణం కాపాడడం వల్ల కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఒకసారి ఎలక్ట్రిక్ వెహికల్ అంటే కొత్తగా నేను తీసుకున్న సెన్సెస్ ప్రకారంగా తీసుకున్న దీన్ని
సో ఎలక్ట్రిక్ స్కూటర్, పొల్యూషన్ స్కూటర్ తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నో లోకల్ పొల్యూషన్, ఇంత కూడా అసలు పొల్యూషన్ ఉండదు మై లీడర్స్. అదే పొల్యూషన్ స్కూటర్ తీసుకుంటే టెరబుల్. అదే పొల్యూషన్ తీసుకున్నట్టయితే టెర్రబుల్ అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ విపరీతంగా రిలీజ్ చేసేసి రావడానికి అవకాశం ఉంది. సో ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల చాలా స్మూత్ గా, సైలెంట్ గా, అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోయే వెహికల్ ఎలక్ట్రిక్ స్కూటర్. తర్వాత పొల్యూషన్ స్కూటర్ తీసుకుంటే ఇది సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల నో బర్డన్ ఆన్ ఇండియన్ ఎకానమీ, అంటే అసలు ఇండియన్ ఎకానమీని కూడా శాసించే స్థాయిలో ఇప్పుడు ఈవీ రెవల్యూషన్ రాబోతుంది. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి మై లీడర్స్, మనము రోజుకు, మీకు కమింగ్ సూన్ వస్తుంది, రోజుకు 200 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే నెలకు 6,000 రూపాయలు. తర్వాత 12 నెలలు తీసుకుంటే 72,000 రూపాయలు, సర్వీసింగ్ కూడా టోటల్ గా సంవత్సరానికి 80,000 రూపాయలు సేవ్ చేస్తున్నాం అంటే అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు, స్టాక్ లో కావచ్చు, ఇన్సూరెన్స్ లో కావచ్చు, ఎక్కడ సేవ్ చేసినా కూడా నీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఇండియన్ జీడీపీ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి ఎకానమీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. అదే మన పెట్రోల్ బండ్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మనం పెట్రోల్ వాడాలన్నా ఒక్క రోజు మొత్తం ఇండియా మొత్తంలో పెట్రోల్ బంకులు బంద్ చేసి చూడండి, మన పరిస్థితి ఎంతో ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉంటుంది మన యొక్క వ్యవస్థ, మన పర్యావరణం చాలా ఘోరంగా ఉంటుంది, మన యొక్క లోకల్లో చాలా ఘోరంగా ఉంటుంది. ఏ గూడ్స్ దొరకవు, పాలు దొరకవు, ఆహార పదార్థాలు దొరకవు, ఏమి దొరకవు. కారణం ఏంటి అంటే కంప్లీట్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఫ్యూయల్స్. కాబట్టి మేటర్, సో అవాయిడ్ ద ఫ్యూయల్స్, ఆ ఫ్యూయల్స్ అవాయిడ్ చేసేసి డైరెక్ట్ గా మనము గో గ్రీన్ మోడల్లో మనము ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ వాడడం వల్ల ఏమవుతుందంటే చాలా డేంజరస్ ఎఫెక్ట్ నుంచి ఎండేంజర్డ్ గా, మనం ఎండేంజర్డ్ స్పీస్ కాకుండా డేంజరస్ పొజిషన్ల నుంచి తప్పించుకొని మనం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. మరేంటి గుడ్ ఫర్ యూ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఏంటి, సైలెంట్ ఉంది, వైబ్రేషన్ ఫ్రీ ఉంటుంది, సూపర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ స్కూటర్ వేసుకుంటే వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది, నాయిస్ ఉంటుంది, ప్యాథటిక్ రైడ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఏముంటుందంటే, ఇప్పుడు మన కమింగ్ సూన్ స్కూటర్ వల్ల రివర్స్ గేర్ ఉంటుంది. తర్వాత రివర్స్ గేర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం బ్యాటరీ ఛార్జింగ్ 95% ఛార్జింగ్ కాగానే వెంటనే ఆటోమేటిక్ గా మన వెహికల్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా బ్యాటరీ స్టాప్ అవడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. తర్వాత మన యొక్క మనీని సేవ్ చేసే వెహికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పవచ్చు. అలాగే మనీ సేవింగ్, డోంట్ గివ్ యువర్ మనీ టు ఆయిల్ కంపెనీస్. అంటే మనం హెచ్పిసిఎల్ కంపెనీ కావచ్చు, బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, ఆల్ క్రూడ్ ఆయిల్ కావచ్చు. ఇవాళ చూడండి, ఉక్రెయిన్ లో ఒక యుద్ధం జరిగితే మనలో రేటు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు. కారణం ఏంటంటే మనం ఫ్యూయల్ బండ్. అందుకే ఈ ఫ్యూయల్ డీజిల్ బండ్ కంప్లీట్ బంద్ చేద్దాం. మనము మన యొక్క డబ్బులు సేవ్ చేద్దాం. మనము వేరే కంపెనీలకు మన డబ్బులు ఎందుకు ఇద్దాం. అందుకొరకే గవర్నమెంట్ కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ పొల్యూషన్ ఏంటి మొత్తము ఈ పొల్యూషన్ స్కూటర్ అంటే ఈ ఆయిల్ కంపెనీస్, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఫారెన్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ కానీ ఏం చేస్తున్నారంటే మన డబ్బులు మొత్తం లూట్ చేస్తున్నారు, మన డబ్బులు దోచేస్తున్నారు. కాబట్టి మేడం లీడర్స్ ఇప్పటికైనా అవేర్నెస్ చేసుకోండి. మనము పర్యావరణం కాపాడడం మన బాధ్యత, మన ప్రజలు సేవ్ చేయడం మన బాధ్యత. మన పిల్లల పేరు మీద ఎడ్యుకేషన్ పైన కూడా పాలసీ చేసుకోవచ్చు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి మేడం లీడర్స్, సో గో గ్రీన్, గో ఎలక్ట్రిక్ వెహికల్, గో ఎవల్యూషన్ అని చెప్పొచ్చు. సో మనం కమింగ్ టు ద పాయింట్ తీసుకుంటే, ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా మనం ఈ యొక్క బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఆ బిజినెస్ ఏంటి అంటే ఏడిఎంఎస్ వెహికల్ గురించి చెప్పుకోబోతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఈవీ రెవల్యూషన్ లో భాగంగా 2020లో కంపెనీ గురించి డీటెయిల్స్ తర్వాత వస్తుంది మీకు. సో ఈ ఏడిఎంఎస్ వెహికల్ అనేది, ఆడమ్స్ వెహికల్ అనేది మనకు టోటల్ గా రోజుకు ఒక అవరేజ్ తీసుకుంటే రోజుకు 300 రూపాయలు వేసుకుంటే 3,000 రూపాయలు, 200 వేసుకుంటే 6,000 రూపాయలు, సంవత్సరానికి 3,000 నెలకు 3,000 వేసుకుంటే సంవత్సరానికి 40,000 రూపాయలు. అదే 200 మనం 100 రూపాయలు ఖర్చు పెట్టాం, 100 రూపాయలు కాదు 200 ఖర్చు పెడతాం. కాబట్టి సంవత్సరానికి 80,000 రూపాయలు. ఇంచుమించు ఒక 3 నుంచి 4 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెడితే మనకు కేవలం 2 యూనిట్లు కాలుతుంది, 10 రూపాయలు మాత్రమే పడుతుంది ఖర్చు. అంటే నెలకు 300 రూపాయలు, సంవత్సరానికి 3,000, అంటే టోటల్ గా 70,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. ఇంచుమించు 70 నుంచి 80,000 రూపాయలు సేవ్ చేస్తే ఒక 8 సంవత్సరాలు పోతే 6,40,000 రూపాయలు. అంటే మినిమం కమ్సకం ఒక 8 సంవత్సరాలు పోతే 6,40,000 రూపాయలు అదే స్టాక్ లో, అదే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి, అదే మీరు ఒక హౌసింగ్ ఇన్వెస్ట్ చేయండి, అది లేదా గోల్డ్ కొనండి. మీ పిల్లలకు భవిష్యత్తులో మీ పిల్లలకు
8 సంవత్సరాల పాప ఇప్పుడు కానీ ఒక సంవత్సరాల పాప ఉంటే ఒక స్కూటర్ కొని 8 సంవత్సరాల్లో ఇంచుమించు 6,40,000 రూపాయలు సేవ్ చేయండి. చేసేసి ఆమె పైన బ్యాంక్ లో డిపాజిట్ చేయండి, లేదా రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కొనండి, లేదా గోల్డ్ కొనండి. ఫ్యూచర్ లో మంచి మ్యారేజ్ కు ఆమె వయసు వచ్చే వరకు ఆమెకు కంప్లీట్ గా, అంటే మనం ఈ ఏడిఎంఎస్ వెహికల్ వాడడం వల్ల కంప్లీట్ ఫ్యూచర్ లో ఆమెకు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వివాహం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చేయడం కావచ్చు. మెడల్ లీడర్స్, గో గ్రీన్. ఇక్కడ చూడండి మనం ఎంత బ్యూటిఫుల్ గా పర్యావరణం కాపాడడంలో మనం అన్ని రకాల ఆ, ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాలి, ఏడిఎంఎస్ వెహికల్ ఉండాలి. సో డోంట్ గో టు అవాయిడ్ ద ఫ్యూయల్ వెహికల్స్, అవాయిడ్ ద పెట్రోల్ వెహికల్, అవాయిడ్ ద డీజిల్ వెహికల్స్ అనే భాగంగా మనము, సో ఎవరి ఈవీ రెవల్యూషన్ లో భాగంగా మనము ఏం చేద్దామంటే ఈ ఏడిఎంఎస్ స్కూటర్ యొక్క ఈవీ రెవల్యూషన్ లో భాగంగా మనము కంప్లీట్ గా రెవల్యూషన్ లోకి వెళ్దాం. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 2024 కదా, విత్ ఇన్ 1 ఇయర్ లో కంప్లీట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఈ యొక్క ఈవీ రెవల్యూషన్ లో ముందుంటారో వాళ్ళే ద గ్రేట్ లీడర్ కాబోతున్నారు. బట్ లీడర్స్ గమనించండి. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వాడాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వాడాలంటే డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు 210 దేశాలు తీసుకుంటే సర్వే చేస్తే అందులో 100 పొల్యూషన్ సిటీల్లో మన భారతదేశంలో ఉన్న 65 సిటీలు ఉంటే అర్థం చేసుకోండి. అంటే మన భారతదేశంలో ఈవీ రెవల్యూషన్ ఎంత రాబోతుంది అనే విషయాన్ని గమనించండి. అసలైన ఫ్యాక్ట్ చెప్పండి. మిగతా అన్ని దేశాల్లో 35 పొల్యూషన్ సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి అనేది చాలా 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 ఎక్కువగా ఉంది ఇండియాలో. కాబట్టి ప్రతి ఒక్కరు తన వంతుగా పర్యావరణం కాపాడాలి. పర్యావరణం కాపాడడం వల్ల మనము వాళ్ళ యొక్క హెల్త్ ని కాపాడిన అవుతాం, సేవింగ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అన్లిమిటెడ్ జనరేషన్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మెడల్ లీడర్స్, సో కాబట్టి మనకంటే ముందే జపాన్ కానీ, చైనా కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ ఎన్నో దేశాలు ఈ యొక్క రెవల్యూషన్ భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కాలుష్యం ఉండదు. ఫస్ట్ గో స్విచ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ గో గ్రీన్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ అన్లిమిటెడ్ జనరేషన్ టు అన్లిమిటెడ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. మన ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఫ్యూచర్ లో చాలా 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 మన ఆయుష్ పెంచుతుంది, పొల్యూషన్ తగ్గిస్తుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గిస్తుంది, ఫ్లడ్స్ తగ్గిస్తుంది, తర్వాత హెల్త్ ను కాపాడుతుంది. మెడల్ లీడర్స్, అకార్డింగ్ టు ఫేమ్ అంట, ఫేమ్ అంటే కొత్త పదం అండి. ఫేమ్ 1, ఫేమ్ 2, ఫేమ్ 3 అని వచ్చింది. ఫేమ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇది లేటెస్ట్ సర్వే ప్రకారం తీసుకున్నది. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫేమ్ అంటే, మరోసారి చెప్తున్నా, ఫేమ్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఇండియన్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క స్టేట్ ఈ ఫేమ్ 3 ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ప్రకారంగా ప్రతి ఒక్క స్టేట్ ఒక సబ్సిడీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ వెహికల్స్ కు సబ్సిడీ ఇవ్వండి అని చెప్పి ఫేమ్ 1, ఫేమ్ 2 చెప్పింది. ఫేమ్ 3 ప్రకారంగా భారీ సబ్సిడీ, అంటే ఉమెన్స్ ఎవరైతే వెహికల్ కొంటున్నారో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పిందండి. అంటే దాదాపు 10-20% డిస్కౌంట్ ఇస్తుంది ఉమెన్స్ ఆధార్ కార్డు తీసుకెళ్లి వెహికల్ తీసుకొస్తే. అటువంటి డిస్కౌంట్ కూడా ఫేమ్ 3 లో వస్తుంది. ఆ బడ్జెట్ కూడా అలకేట్ చేసిండ్రు, అది రాబోతుంది. ఇప్పుడు ఈ సబ్సిడీ ప్రకారంగా మహారాష్ట్ర చూడండి, అంటే మహారాష్ట్రలో మాక్సిమం సబ్సిడీ ఆఫర్స్, ఒక కారు కొన్నా 2,50,000 వరకు ఉంది. సో అస్సాం కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, సో ఇలా మన ఉత్తరప్రదేశ్ కానీ 75% రోడ్ టాక్సేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ చూడండి 100% టాక్సేషన్ ఇచ్చింది. అంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్. అంటే అర్థం చేసుకోండి, అంటే రాంగ ఏమవుతుందంటే సుమారుగా 36 కోట్ల పెట్రోల్ డీజిల్ వాహనాలకు ఇండియన్ గవర్నమెంట్, మా గడ్కరీ గారు గ్రీన్ ఏరియాలో ఛాలెంజ్ లో భాగంగా ఏం చేశారంటే మనకి ఇక్కడ ఒక విజ్ఞప్తి చేసి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ కు జిఎస్టీ కూడా కంప్లీట్ 18 నుంచి 5% 12% తగ్గించి కంప్లీట్ జీరో చేయాలి. వీటి ఖర్చు తగ్గించాలంటే జింక్ బ్యాటరీస్, కార్బన్ బ్యాటరీస్ వాడి కంప్లీట్ గా సబ్సిడీ లో భాగంగా వెహికల్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫేమ్ 3 లో ప్రతి ఒక్కరికి వెహికల్ కు తెలంగాణ గవర్నమెంట్, అకార్డింగ్ టు తెలంగాణ గవర్నమెంట్, రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది 2020 నుంచి 30 వరకు ఏంటండి కంప్లీట్ గా ట్యాక్స్, అంటే ఇంచుమించు ఒక 1,00,000 రూపాయలు వెహికల్ ఉందంటే ఇంచుమించు ఒక 20,000 రూపాయలు ట్యాక్సే ఉంటుంది, రోడ్ ట్యాక్సే ఉంటుంది. మరి ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది.
అంటే అర్థం చేసుకోండి ఎంత గ్రేట్ ఆపర్చునిటీ అనే విషయం. ఇలా ఫేమ్ 3 ప్రకారంగా చాలా 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 ఉంటది. ఒకప్పుడు మనం కమింగ్ సూన్ ట్రైనింగ్ సెషన్ లో ఓన్లీ ఫేమ్ 3 గురించి ఈవీ రెవల్యూషన్ లో ఎంత అద్భుతంగా రాబోతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. సో సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఫ్యూచర్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అది మనము ఈరోజు చూస్తున్నాం. పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల రోజుకు 33,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. గో గ్రీన్. సో ఏడిఎంఎస్, వెల్కమ్ టు ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వెల్కమ్స్ యూ ఎ స్మార్ట్ బైక్ ఫర్ స్మార్ట్ సిటిజన్స్ అని. అంటే చాలా అద్భుతంగా అత్యద్భుతంగా మనకి యాడమ్స్ కంపెనీ అనే కంపెనీ మనకి బ్యూటిఫుల్ గా సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ లో భాగంగా 2020లోనే ఒక స్మార్ట్ బైక్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ద స్టోరీ బిగిన్స్ విత్ ఐడమ్స్ కంపెనీ అనేది రకరకాల మోడల్స్ ఇంచుమించు 2020లో చూసినాము. రకరకాల 18 మోడల్స్ ఉన్నవి. సో ఈ మోడల్స్ లో కమింగ్ సూన్ కార్ రాబోతుంది, ట్రాక్టర్ రాబోతుంది. జస్ట్ ఒక 1 to 2 minutes పెడితేనే ఒక 100 కిలోమీటర్ పోయే స్థాయిలో వచ్చే వెహికల్స్ తీసుకురాబోతుంది మన ఏడిఎంస్ టీము. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఏడిఎంస్ కంపెనీ. ఒక ఈవీ రెవల్యూషన్ భాగంగానే 2020లోనే ఒక అడ్వాన్స్ ఫ్యూచర్ ఆలోచన చేసి ఈ యొక్క ఏడిఎంఎస్ వెహికల్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఏడిఎంఎస్ వెహికల్ యొక్క డైనామిక్ టీమ్ తీసుకున్నట్టయితే ఎక్స్పర్ట్ అశోక్ సార్ కంపెనీ యొక్క సిఇఓ అండ్ చైర్మన్, దిలావర్ సార్ వచ్చేసి మార్కెటింగ్ డైరెక్టర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, తర్వాత మహేష్ సార్ సిఇఓ అండ్ షాయిన్ మేడం కంపెనీ యొక్క హెడ్. సో టోటల్ గా యాడమ్స్ యొక్క కంపెనీ యొక్క గ్రేట్ డైరెక్టర్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈవీ రెవల్యూషన్ లో భాగంగా సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ లో భాగంగా మనకు ఈ యొక్క వెహికల్ ఇంట్రొడ్యూస్ జరిగింది. ఇందులో భాగంగా తీసుకున్నట్టయితే ఈ బైక్స్, ఈ స్పోర్ట్స్ బైక్, ఈ ఆటో, తర్వాత రైడ్ ఫర్ ఫ్యూచర్ కమింగ్ సూన్ అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రాక్టర్, ఈ కార్. సో కంపెనీ యొక్క లీగాలిటీ తీసుకున్నట్టయితే కంపెనీ ఉదయం సర్టిఫికేట్ రిజిస్టర్ అయి ఉంది. తర్వాత లీగల్ గా కంపెనీ యొక్క జిఎస్టీ ఉంది. కంపెనీలో ఆర్ఓసి రిజిస్టర్డ్ కంపెనీ ప్రకారం ఉంది. ఎల్ఈఏ ఉంది. ట్యాన్ ఉంది. ట్యాన్ అంటే అర్థం ఏంటంటే మనం సంపాదించే డిస్ట్రిబ్యూషన్ ద్వారా సంపాదించే ప్రతి అమౌంట్ టీడీఎస్ డిడక్ట్ అయ్యి 5% డిడక్ట్ అయిపోయి ఫామ్ 16 ఇచ్చే అత్యంత అద్భుతమైన లీగల్ అంటే ఏడిఎంఎస్ కంపెనీ మనము చెప్పొచ్చు. సో రకరకాల వెహికల్స్ చూడండి, మంచి మంచి వెహికల్ చూస్తున్నాము. యాడమ్స్ ఈవా చూస్తున్నాం, మంత్రా చూస్తున్నాం, ఇప్పుడు జిటిఆర్ వెహికల్ వచ్చింది 97,000, 98,000. ఇలా ఇన్ఫ్లేషన్ బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్, రిజిస్టర్డ్ వెహికల్స్ రెండు ఉంటాయి. సో వెహికల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే ఇందులో బ్యాటరీ అనేది 72H, తర్వాత మంచి లిథియం ఆయన్ బ్యాటరీ ఉంటుంది, లెడ్ లేకుండా 95% ఉంటుంది. ఎక్కడ హీట్ కాదు. దాదాపు ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా ఆ టెంపరేచర్ తగ్గట్టు బ్యాటరీ కాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఎవల్యూషన్ లో భాగంగా అంటే ఒక ఏడిఎంఎస్ వెహికల్ వల్ల మనం ఒక ఏడిఎంఎస్ వెహికల్ తీసుకుంటే 200 ప్లాంట్లు మనం ప్లాంటేషన్ చేసినట్టు అనే విషయాన్ని గమనించండి. అంత అత్యద్భుతంగా అన్ని రకాల కంపెనీలు. మొన్ననే ఒక ఎగ్జాంపుల్ చూసినాం. ఏడిఎంఎస్ వెహికల్ ను జనరల్ వెహికల్స్ ఏడిఎంఎస్ వెహికల్ ఒక రాయిని గుద్దుకుంటే అది పగిలిపోతుంది. కానీ ఏడిఎంఎస్ వెహికల్ అనేది సో డస్ట్ పరంగా కావచ్చు, దుమ్ము పరంగా కావచ్చు, స్మూత్ పరంగా కావచ్చు, రైడ్ పరంగా కావచ్చు, కిలోమీటర్ పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, రివర్స్ గేర్ పరంగా కావచ్చు, గ్యారంటీ 3 years ఉంటుంది. అన్ని రకాల ఫెసిలిటీ కలిగిన వెహికలే ఏడిఎంఎస్ వెహికల్ అని చెప్పొచ్చు. అంగా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, బకెట్ ఇన్కమ్, పైప్ లైన్ ఇన్కమ్, అన్లిమిటెడ్ జనరేషన్ కు పైప్ లైన్ ఇన్కమ్ ఇచ్చే అత్యద్భుతమైన కంపెనీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఏడిఎంఎస్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏడిఎంఎస్ కంపెనీ యొక్క అవర్ స్ట్రెంత్ వచ్చేసి మినిమము 8 మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నవి, 800 షోరూమ్స్ ఉన్నవి, 1200+ స్కిల్ ఎంప్లాయర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏడిఎంఎస్ వెహికల్ ధార్వాడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేది ధార్వాడ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, రాజస్థాన్ లో ఉంది, హైదరాబాద్ తూఫాన్ లో ఉంది. ఇంకా కమింగ్ సూన్ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క స్టేట్ లో మనకి ఏడిఎంఎస్ వెహికల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా అన్లిమిటెడ్ జనరేషన్ కి ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు అంటే మనం సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ అనే భాగంగా కేవలము మనము పర్యావరణం కాపాడంలో భాగంగా మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ జైన్ యాజ్ అండ్ క్రియేట్ ద సక్సెస్ఫుల్ ఈ ఫ్యూచర్ అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బైక్ ను ఈవీ వెహికల్ ను కొనడం వల్ల కూడా అంటే ఇంచుమించు ఒక 96,000 ఉంటుంది బైక్, 96,000 నుంచి 1 lakh వరకు ఉండొచ్చు. ఆ 96,000 కొంటే కూడా మీకు మినిమం 5,000 రూపీస్ కూపన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంపెనీ ఏం చేస్తుంది అంటే
మన ఏడిఎంఎస్ కంపెనీ అనేది ప్యూర్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కంపెనీ. డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కంపెనీ అంటే మీరు ఒక వెహికల్ కొన్న తర్వాత పర్యావరణంలో భాగంగా బ్యాటరీ బాగుంది, స్కూటర్ బాగుంది, ఫ్యూయల్ తగ్గిస్తుంది, తర్వాత వాటి యొక్క రివర్స్ బాగుంది, తర్వాత బ్యాటరీ పికప్ బాగుంది, స్పీడ్ బాగుంది, అన్ని బాగుంది. దాని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ సినిమా బాగుందని బయట 100 మందికి చెప్తాం. అలాగే ఏడిఎంఎస్ వెహికల్ చాలా బ్యూటిఫుల్ గా మంచిగా ఎవల్యూషన్ లో పొదుపు చేసే బండి కాబట్టి నేను వాడుతున్నా, చాలా బాగుంది, మీరు కూడా తీసుకోండి. మీరు తీసుకోవడం వల్ల మీ యొక్క ఫ్యామిలీకి పర్యావరణం సేవ్ చేసినట్టు ఉంటారు, అన్లిమిటెడ్ జనరేషన్ కు ఇన్కమ్ ఇప్పించే వ్యక్తులుగా తయారవుతారు. మీరు కూడా ఒకరికి రెఫర్ చేయడం వల్ల ఇండివిజువల్ అంటే ఐడి అంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పించడం వల్ల మీకు కూడా ఒక బైక్ రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ 5,000 వస్తుంది. అలా 3,000 నుంచి 50,000 సంపాదించవచ్చు. డైలీ క్యాపింగ్ వచ్చేసి 17 టోటల్ గా అంటే కంప్లీట్ గా 34 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ ఇవ్వచ్చు. ఆ 34 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ వల్ల మనకు వచ్చేది ఒక ఒక టీమ్ ఇన్కమ్ వల్ల వచ్చే బోనస్ ఇన్కమ్ వల్ల వచ్చేది మనకు 50,000 వరకు సంపాదించుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ బైక్ కొంటే అలా, బైక్ కొనకపోతే 15,000 డౌన్ పేమెంట్ చేయండి, మీకు ఏమొస్తుందంటే ఐడి వస్తుంది. దీన్ని ఏమంటాం అంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ ఐడి. ఐడి అంటే ఏదో ఆ ఐడి ఈ ఐడి కాదు, కంప్లీట్ గా చెప్పాలి. ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ ఐడి వస్తుంది 15,000 తోటి. ఈ 15,000తో పాటు మిగతా 85,000 మీరు సంపాదించుకుంటూ బయట కొనవచ్చు. ఓకేనా? సో కాబట్టి మై లీడర్స్, సో దీనికి 2 రకాలుగా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మీరు టీమ్ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు, గ్రూప్ ఏ అని గ్రూప్ బి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏం చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ఎస్ఎస్సి గ్రూప్ తీసుకోండి, ఇంటర్ గ్రూప్ తీసుకోండి. ఎస్ఎస్ గ్రూప్ ఒక ఏ గ్రూప్ అనుకోండి, ఇంటర్ గ్రూప్ బి గ్రూప్ అనుకోండి. ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళకి ఒక బైక్ ఇప్పించండి, ఇంటర్ గ్రూప్ వాళ్ళకి ఒక బైక్ ఇప్పించండి. ఒక బైక్ ఇప్పించడం వల్ల ఏ గ్రూప్ నుంచి ఒక 1,500 బోనస్ వస్తుంది టీమ్ ఇన్కమ్, గ్రూప్ బి నుంచి 1,500 వస్తుంది. అంటే టోటల్ గా ఇక్కడ కమింగ్ ఈ పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ ఇప్పించడం వల్ల 2 గ్రూపులుగా ఒక ఛాలెంజింగ్ కాంపిటీషన్ పెట్టడం వల్ల వాళ్ళు సంపాదించడం వల్ల వచ్చే మ్యాచ్ బోనస్ ఇన్కమ్ ఏంటి అంటే మనకు టీమ్ ఇన్కమ్ పైన 3,000 రూపీస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. గ్రూప్ ఏ నుంచి 1,500, గ్రూప్ బి నుంచి 1,500 తీసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే ఎంతవరకు సంపాదించుకోవచ్చు. ఈ రోజు 50 సంపాదిస్తే మళ్ళీ ఈ రోజు ఒక 50 డిస్ట్రిబ్యూషన్ ఐడి తీసుకున్నారు, మళ్ళీ 17 కదా 34 కదా సార్ తీసుకున్నదంటే మిగతాది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి డైలీ 50,000 నుంచి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది, లీగల్ ఇన్కమ్. సో కాబట్టి ఆపర్చునిటీ అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. మీకు ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి మీరు వెహికల్ తీసుకుని ఒక వ్యక్తికి ఏడిఎంఎస్ వెహికల్ ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే మీకు 5,000 రూపీస్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. టీమ్ ఇన్కమ్ 3,000 వస్తుంది, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఏమో 5,000 వస్తుంది, టీమ్ బోనస్ 1,500 వస్తుంది. మై లీడర్స్ అంటే రోజుకు మీరు ఎంత సంపాదించుకోవచ్చు, రోజుకి ఎంత అంటే ఒక వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించడం వల్ల, ఒక ఏడిఎంఎస్ వెహికల్ ఇప్పించడం వల్ల, ఏడిఎంఎస్ వెహికలే ఇప్పించండి, నాట్ 15,000 ఏడిఎంఎస్ వెహికల్ ఇప్పించండి. ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే ఒక సొసైటీలో 200 ప్లాంట్స్ మీరు నాటినట్లే. అరే భయ్ మీరు తీసుకున్న ఏడిఎంఎస్ వెహికల్ కాదు మీ ఫ్యూచర్, మీ యొక్క సరౌండింగ్ లో మీ ఇంటి చుట్టూ 200 మొక్కలు నాటినంటే. కాబట్టి ఎంత ఆక్సిజన్ పర్యావరణంలోకి ఇస్తున్నావు, ఈ ఫ్లడ్స్ రావు, ఆక్సిజన్ ఎంతో ఇస్తుంది, ఫ్యూచర్ లో లైఫ్ స్పాన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పించడం వల్ల డైరెక్ట్ 5,000 వస్తుంది. మీరు ఒక ఇద్దరికి హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాచ్ టీమ్ బోనస్ కింద 1,500 రూపీస్ రావడానికి అవకాశం ఉంటుంది మై లీడర్స్. సో కాబట్టి ఏడిఎంఎస్ వెహికల్ అనేది చాలా అత్యంత అద్భుతంగా, వీటితో పాటు కాకుండా కమింగ్ సూన్ ఏంటంటే ప్రతి ఒక్క మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క జిల్లాకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ లో ఏంటంటే మంచి ఈవీ రెవల్యూషన్ లో భాగంగా ఏడిఎంఎస్ వెహికల్ అనేది అద్భుతమైన రెవల్యూషన్ లో భాగంగా ప్రతి గల్లీకి ఒక బ్రాంచ్ ఇవ్వబోతుంది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ యూ? సో నెక్స్ట్ డే కొరకు ఎందుకు వెయిట్ చేస్తావు? ఈ రోజే మీరు మీ యొక్క ఎవరిని మీ యొక్క అప్లైన్ ను, మీ యొక్క సీనియర్ టీమ్ ను కనుక్కొని ఏది బాగుంది వెహికల్ ఈ రోజే మీరు స్విచ్ ఆన్ కాండి. గో గ్రీన్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అనే భాగంగా చేస్తుంది. సో ఇవే కాకుండా మనం ఎంతో చెప్పాం కదా బిగినింగ్ లో, డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఏడిఎంఎస్ కంపెనీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచింగ్ బోనస్ ఇంతకుముందు చెప్పాం కదా, గ్రూప్ ఏ గ్రూప్ బి అంటే ఇంటర్ టీము ఎస్ఎస్ టీమ్ అని కదా. సో గ్రూప్ ఏలో ఒక 20 టీమ్స్ గా నా డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్నారు అనుకో, ఏ గ్రూప్ లో ఒక 10, బి గ్రూప్ లో 10 అంటే 30,000 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వెంటనే మీరు రివార్డ్స్ ఏడిఎంఎస్ 32 ఇంచెస్ టీవీ వస్తుంది. అలాగే ఏ టీమ్ లోకి వెళ్ళి ఒక 30 టీమ్ డిస్ట్రిబ్యూషన్స్,
బి టీంలోకి వెళ్ళి 30 టీమ్ చేసుకుంటే మనకు 90,000 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. థాయిలాండ్ టూర్ వెళ్ళొచ్చు. అంటే లీడర్స్ అంటే చూడండి, అంటే మనం మన డబ్బులు కాకుండా కంపెనీ మనం చేసే అచీవ్మెంట్ లో భాగంగానే మనము డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాం. గమనించండి, మనం సంపాదించే ఇన్కమ్ తో పాటు కాకుండా. సో అలాగే ఏ టీమ్ లో 50 డిస్ట్రిబ్యూషన్స్, బి టీమ్ లో 50 డిస్ట్రిబ్యూషన్స్ అంటే 1,50,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఏడిఎంఎస్ ఏడిఎంఎస్ 65 ఇంచెస్ టీవీ రివార్డ్ పంపిస్తుంది. అలాగే ఏ టీమ్ లో 100, బి టీమ్ లో 100 తీసుకుంటే 3 lakhs దుబాయ్ టూర్ ఉంటుంది. 250 ఏ టీమ్ లో 250 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్, బి టీమ్ లో 250 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ ఇస్తే 7,50,000, 2 lakhs గోల్డ్ వర్త్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ టీమ్ లో 500 డిస్ట్రిబ్యూషన్స్, బి టీమ్ లో 500 డిస్ట్రిబ్యూషన్స్, ఇన్కమ్ దాదాపు 15 lakhs సంపాదించుకోవచ్చు. యూరోప్ టూర్ అత్యంత అద్భుతమైన టూర్లు అండి, దుబాయ్ కానీ యూరోప్ టూర్ కానీ. సో ఏ టీమ్ లో 1000, బి టీమ్ లో 1000 డిస్ట్రిబ్యూషన్స్ వస్తే మనకు 30 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. దాంతో పాటు హోండా సిటీ కార్, ఇంచుమించు ఒక 15 లక్షల కార్ హోండా సిటీ కార్. అలాగే 2,500 డిస్ట్రిబ్యూషన్ ఏ టీమ్ లో, 2,500 డిస్ట్రిబ్యూషన్స్ బి టీమ్ లో వస్తే 75 lakhs సంపాదించుకోవచ్చు. అలాగే ఒక హౌస్ ఫండ్ అంటే 75 lakhs తో పాటు ఒక హౌస్ ఫండ్ కూడా 25 లక్షల కంపెనీ నుంచి మనం ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 25 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే మంచి ప్రైమ్ ఏరియాలో ఇంచుమించు మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకున్న ఫామ్ 16 ద్వారానే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది కాబట్టి దాని ద్వారానే మనకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు, మన డ్రీమ్ అచీవ్ కావచ్చు. అలాగే కొంచెం వెయిట్ చేస్తా అంటే ఒక ఇదంతా అచీవ్మెంట్ అనేది కేవలం 2 నుంచి 3 సార్లు అచీవ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే. సో 5,000 డిస్ట్రిబ్యూషన్ ఐడీస్ ఏ టీమ్ లో, 5,000 డిస్ట్రిబ్యూషన్స్ బి టీమ్ లో చేసుకుంటే 15 lakhs ఇన్కమ్. సార్ 1 lakh మన 1,50,50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆడి కార్ అచీవ్ కావచ్చు. అలాగే ఏ టీమ్ లో 10,000 డిస్ట్రిబ్యూషన్స్, బి టీమ్ లో 10,000 డిస్ట్రిబ్యూషన్స్ వస్తే మనకి ఇంచుమించు 3 కోట్ల రూపాయలు జాగ్వార్ కార్, 3 కోట్ల ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇదంతా సాధించడానికి ఎంత సమయం పడుతుందండి? కేవలం 3 సంవత్సరాలు. చెప్పాను కదా, ఏడిఎంఎస్ వెహికల్ అనేది ఒక పైప్ లైన్ ఇన్కమ్, పైప్ లైన్ కంపెనీ, ఒక మహాసముద్రం. దీంట్లో చాలా డబ్బులు ఉన్నది. ఎంత డబ్బులు కావాల్సి అంత డబ్బులు మీరు తీసుకోవచ్చు. సో కాబట్టి మేడం లీడర్స్, 3 కోట్లు కావచ్చు, నేను 10 కోట్లు సంపాదిస్తా. ఇది ఏడిఎంఎస్ వెహికల్ మహాసముద్రం. నువ్వు కాళ్ళతో తెచ్చుకుంటావు, కాళ్ళతో తెచ్చుకుంటావు. రోజు 10 డిస్ప్లేస్ కూడా ఇచ్చుకో, 1000 ఇచ్చుకుంటావు ఇచ్చుకో, 1,00,000 ఇచ్చుకుంటావు ఇచ్చుకో, ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కావాల్సి అని ఇచ్చుకో. సో కాబట్టి మేడం లీడర్స్, నీకు నీవే కాంపిటీషన్. ఇక్కడ 1,40,00,000 జనాభా ఉంది. ఇందులో 0.001% కూడా కాలేదు. ఈవీ రెవల్యూషన్ భాగంగా నువ్వు ఎంత ముందుంటావో నువ్వు అంత రిచ్ ఉంటావు. కాబట్టి ధనవంతుడు అయితే పైప్ లైన్ ఇన్కమ్ సంపాదిస్తావా, బకెట్ ఇన్కమా, లేకపోతే పైప్ లైన్ ఇన్కమా అంటే 100% పైప్ లైన్ ఇన్కమ్. ఎస్, సక్సెస్ఫుల్లీ ఏడిఎంఎస్ ఈజ్ అ కంపెనీ, సక్సెస్ఫుల్ కంపెనీ ఫర్ పైప్ లైన్ ఇన్కమ్. సో మై సెల్ఫ్ వి కృష్ణ, కియా ఇన్ఫో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క చైర్మన్, సిఇఓని మాట్లాడుతున్నాను. నేను యొక్క కియా ఈ ఏడిఎంఎస్ వెహికల్ లో ఈవీ రెవల్యూషన్ లో భాగంగా మొత్తం రోజు వారంలో ఒక మెయిన్ గా ఈవీ రెవల్యూషన్ పైన కొత్త కొత్త అప్డేట్ తీసుకొచ్చి ప్లాన్ చెప్తూ ఉంటాము. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేస్తూ, కన్స్ట్రక్షన్ చేస్తూ, ఇంచుమించు ఒక 5-6 వెంచర్లు చేస్తూ, ఇంచుమించు 30 నుంచి 40 కోట్ల టర్న్ ఓవర్ చేసినా కూడా పర్యావరణం కాపాడదాం, పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల వాళ్ళ డబ్బులు సంపాదించే అవకాశము ఇస్తున్నాము మై డియర్ లీడర్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క కార్లు కానీ ఈ ఫ్యూయల్ బండ్లు కానీ తీసేద్దాం, గో గ్రీన్, మంచి ఎలక్ట్రిక్ వెహికల్, ఏడిఎంఎస్ వెహికల్ వెళ్దాం, పైప్ లైన్ సంపాదిద్దాం. అందులో భాగంగానే ఎవరైతే నా యొక్క కంపెనీ యొక్క ఫ్రీ ఆఫర్, ఎవరైతే ఏడిఎంఎస్ వెహికల్ కొంటారో బై 1 ప్లాట్ గెట్ ఏడిఎంఎస్ బైక్ ఫ్రీ అని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది వినాయక చవితి నుంచి. కాబట్టి రైట్ ద పవర్, ఫేల్ ద నేచర్ అనే మనం ఈ యొక్క గో గ్రీన్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అనే భాగంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ కృష్ణ, సిఇఓ అండ్ చైర్మన్ ఆఫ్ కియా ప్రైవేట్ లిమిటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ సార్, చాలా బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్, సెల్ఫ్ ఫ్రీడమ్ అన్ని కవర్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగొచ్చండి. మీరు రికార్డింగ్ ఎండ్ చేసేసి కృష్ణ.